హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డ్రామా డీకోడ్. అగ్ని పరీక్ష నుండి పవర్ఫుల్ ప్లేయర్ శ్రీజ ఎలాంటి గేమ్ అయినా ఆడగలదు. ఎవరి కోసమైనా స్టాండ్ తీసుకొని మాట్లాడగలుగుతుంది. ఫ్రెండ్షిప్ బాండ్ కోసం అవతల వాళ్ళు అంతు చూస్తుంది. ఫౌల్ గేమ్స్ ఆడదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. ఎవరైనా ఎత్తి చూపిస్తే వాళ్ళని ఎదుర్కొంటుంది. అంత టాస్క్ ఆడిన కంటెస్టెంట్ ఫస్ట్ 3 weeks లో టాస్క్లు లేక ఓనర్ గా ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మిస్టేక్ మీద మిస్టేక్ చేస్తూ అలాంటి టైంలో వెళ్ళిపోయినా ఎవరు బాధపడే వాళ్ళు కాదు, ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు ఆ మిస్టేక్స్ నుండి ముందుకు వెళ్తున్న టైంలో నెగిటివిటీని ఫేస్ చేయడం, ఇప్పుడు తన గేమ్ చూస్తే పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే టైంలో ఒకవేళ ఓట్స్ లేక ఎలిమినేట్ అయితే ఓకే, కానీ ఇలా వైల్డ్ కార్డ్స్ వచ్చి వీళ్ళని తీయడం ఎంతవరకు కరెక్ట్? లేక సీక్రెట్ రూమ్ లో పెడతారా అంటే అది లేదు. బిగ్ బాస్ బస్ కి రెడీ అవుతుంది. బిగ్ బాస్ టీఆర్పీల కోసం మళ్ళా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఒకరిని మళ్ళా బ్యాక్ తీసుకొని వస్తారా? ఈసారి ఏం ట్విస్ట్? సంజనాకి నాగ్ సార్ మోటివేషన్ ఇస్తూ ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి పేర్లు చెప్పిన తర్వాత సంజన చెప్తాది, ఈ ముగ్గురు అబ్బాయిలు సార్ మీదకు వస్తున్నారు, జిమ్ బాడీస్. ఆ ముగ్గురు అబ్బాయిలు జిమ్ బాడీస్ కూడా భయపడుతున్నారు శ్రీజాన్ చూసి. ఇలాంటి ఎలివేషన్స్ సాటర్డే ఎపిసోడ్ లో ఇచ్చి సండే ఎపిసోడ్ లో బయట పంపించేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? శ్రీజ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం డ్రామా డీకోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.